Hi friends, welcome to my channel CNK Study. ఈ రోజు మేము స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ టాప్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము. డైలీ 20 క్వశ్చన్స్ సూపర్ టెస్ట్ నంబర్ సిరీస్ 2 ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఆల్ అప్కమింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇరానియన్ గవర్నమెంట్ రీసెంట్లీ మానిటరీ అండ్ బ్యాంకింగ్ యాక్ట్ కింద ఇరాన్స్ కరెన్సీని రియాల్ నుంచి మార్చి వేరే కరెన్సీలోకి కన్వర్ట్ చేసింది. ఆ కరెన్సీ ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మార్చినారు. ఆ కరెన్సీ పేరు ఏంటో చెప్పండి. సో మీరు కమెంట్ బాక్స్లో లేదా A4 సైజ్ పేపర్ మీద అన్న ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. టోయాల్, దినార్, టొమాన్, దిర్హం, ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా మరియు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వీళ్ళిద్దరు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చినారు. $500 million COVID-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్నెస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి. సో ఈ ప్రాజెక్ట్కి హెడ్ క్వార్టర్ ఎక్కడుందో చెప్పాలి. షంఘై, టోక్యో, బీజింగ్, మనీలా. సో హెడ్ క్వార్టర్ ఎక్కడుందో చెప్పండి. ఫస్ట్ వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో టొమాన్, రియాల్ నుంచి టొమాన్ కరెన్సీగా మార్చేసినారు ఇరానియన్ గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్ ఇండియా అండ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ COVID-19 ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ బీజింగ్, చైనాలో ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, బ్రో అనేసి సింపుల్గా పిలుస్తాము. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఒక మన్ సరోవర్ యాత్ర కోసం ఇక్కడ ఒక రోడ్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసింది. సో దాని యొక్క ఎండ్ పాయింట్ చైనా బార్డర్ దగ్గర పడుతుంది. సో దాని యొక్క ఎండ్ పాయింట్ ఎక్కడుందో చెప్పాలి. సో దానికి పేరేంటో చెప్పండి. లిపులేక్, దార్చులా, తవాగట్, కలపాని. నెక్స్ట్ వేసాక్ అనేది ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాము. సో ఇది ఏ కమ్యూనిటీ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు? ఫస్ట్ ఫుల్ మూన్ డే రోజు మే మంత్లో సెలబ్రేట్ చేస్తారు. ఎవరో చెప్పండి. సిన్హాలీస్, రోహింగ్యాస్, బుద్ధిస్ట్, తమిలియన్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. సో ఇందులో చూడండి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్కి కరెక్ట్ ఆన్సర్ లిపులేక్. ఎండ్ పాయింట్ని లిపులేక్ అంటాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేసాక్ అనే ఫెస్టివల్లో ఏ కమ్యూనిటీ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారంటే బుద్ధిస్ట్ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఫిఫ్త్ వన్ చూడండి. వరల్డ్ రెడ్ క్రాస్ డే. సో ఇది ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు? ఈ వరల్డ్ రెడ్ క్రాస్ డే అనేది బర్త్ యానివర్సరీ ఆఫ్ హెన్రీ డునాంట్ యొక్క బర్త్ యానివర్సరీ రోజు ఇది సెలబ్రేట్ చేస్తారు. హెన్రీ డునాంట్ అనేది ఈయన ఒక ఫౌండర్ ఆఫ్ రెడ్ క్రాస్కి ఫౌండర్ హెన్రీ డునాంట్. ఏ డే రోజు సెలబ్రేట్ చేస్తారు? May 5th, May 8th, May 11th, May 13th. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ మానిటరీ పాలసీని గ్రోత్ తీసుకొని రావడానికి సెంట్రల్ బ్యాంక్ ఏ మెజర్స్ని తీసుకుంది చెప్పాలి. సో ఇందులో చూడండి. సెంట్రల్ బ్యాంక్ ట్రిమ్స్ డౌన్ మనీ సప్లైని కట్ చేసిందా, మనీ సప్లైని ఇంక్రీజ్ చేసిందా, లేదా ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేసిందా, లేదా అన్ఎంప్లాయ్మెంట్ని కట్ చేసిందా? సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. ఫిఫ్త్ వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. May 8th రోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సెలబ్రేట్ చేస్తాము. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఇంక్రీజ్ చేస్తుంది, మనీ సప్లై రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఇన్ దిస్ కేస్ మిస్ మ్యాచ్ అనేది అమౌంట్ వేయడంలో కానీ అమౌంట్ తీయడంలో కానీ మిస్ మ్యాచ్ అనేది వస్తుంది కొన్నిసార్లు ఏటీఎం మిషన్లో నుంచి. సో ఆ మిస్ మ్యాచ్ ట్రాన్సాక్షన్ని ఏమని పిలుస్తామో చెప్పాలి. ఏటీఎం ఫ్రీ ట్రాన్సాక్షన్, ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్, ఏటీఎం ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్, బ్రౌన్ లేబుల్ ట్రాన్సాక్షన్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. ఇన్సూరెన్స్ పాలసీస్ బ్యాంక్స్ ద్వారా అమ్మబడతాయి. సో ఆ ప్రాసెస్ని ఏం చెప్తారో చెప్పండి. బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటామా, ఇన్సూరెన్స్ బ్యాంకింగ్, మర్చెంట్ బ్యాంకింగ్, బ్యాంక్ అస్యూరెన్స్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో 7th వన్కి మిస్ మ్యాచ్ వచ్చేదాన్ని ఏటీఎం ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ సేల్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ బ్యాంక్స్ ద్వారా సేల్ చేయబడతాయి, దాన్ని బ్యాంక్ అస్యూరెన్స్ అంటాము. నెక్స్ట్ 9th వన్ చూడండి. 9th వన్ ద టర్మ్ ప్లాస్టిక్ మనీ అంటే ఏంటో చెప్పాలి. ప్లాస్టిక్ మనీ అంటే బ్యాంక్ డ్రాఫ్ట్ మేడప్ ఆఫ్ పేపర్తో చేయబడిన బ్యాంక్ డ్రాఫ్ట్ని అంటామా, లేదా కరెన్సీ నోట్స్ ప్లాస్టిక్ థ్రెడ్తో చేస్తారు, దాన్ని అంటామా, లేదా నెక్స్ట్ కరెన్సీ నోట్స్ పేపర్తో చేస్తాము, దాన్ని అంటామా, లేదా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఇష్యూడ్ బై ది బ్యాంక్స్ ద్వారా క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తాం కదా, దాన్ని అంటామా ప్లాస్టిక్ మనీ. నెక్స్ట్ ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్ కెనాట్ బి అవుట్సోర్స్ బై ది బ్యాంక్స్ ద్వారా ఏ ఫంక్షన్ని అవుట్సోర్స్ చేయబడదు అంటున్నారు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అకౌంట్స్, క్యాష్ కలెక్షన్ ఫ్రమ్ ది పార్టీస్, రికవరీ ఆఫ్ బ్యాడ్ లోన్స్ని రికవర్ చేయడము, క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి. 9th వన్కి
ప్లాస్టిక్ మనీ అంటే క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ బ్యాంక్స్ ద్వారా ఇష్యూ చేయబడతాయి కదా, దాన్ని ప్లాస్టిక్ మనీ అంటాము. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అకౌంట్ అనేది అవుట్సోర్స్ చేయబడవు బ్యాంక్స్ ద్వారా. నెక్స్ట్ 11th వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్? ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంటో చెప్పాలి. ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ కరెంట్ అకౌంట్స్ ఈ సేమ్ రేట్ యాజ్ అ టర్మ్ డిపాజిట్ అకౌంట్స్. టర్మ్ డిపాజిట్ అకౌంట్స్ కి మరియు కరెంట్ అకౌంట్స్ కి సేమ్ ఇంట్రెస్ట్ రేట్ చేయబడుతుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ మీద మరియు సేవింగ్ అకౌంట్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ అంటున్నాడు. నెక్స్ట్ నో ఇంట్రెస్ట్ ఈజ్ పేడ్ ఆన్ అ కరెంట్ డిపాజిట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ అనేది పే చేయబడదు అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ నో ఇంట్రెస్ట్ ఈజ్ పేడ్ ఆన్ అ డిపాజిట్ బై ది బ్యాంక్. డిపాజిట్ పైన ఇంట్రెస్ట్ అనేది పే చేయబడదు. సో ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంటో చెప్పాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ సేవింగ్ బ్యాంక్స్. ఇంట్రెస్ట్ కడతారు కదా బ్యాంక్స్ వాళ్ళు సేవింగ్ అకౌంట్ మీద. సో అందులో ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్టో చెప్పాలి. ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. అది స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. నాట్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. ఆర్బీఐ రెగ్యులేట్ చేయదు. నెక్స్ట్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఆర్బీఐ. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. 11th వన్ కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. నో ఇంట్రెస్ట్ ఈస్ పేడ్ ఆన్ కరెంట్ డిపాజిట్ అకౌంట్స్. కరెంట్ డిపాజిట్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పే చేయబడదు. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ సేవింగ్ అకౌంట్. సేవింగ్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా, సో అది రెగ్యులేట్ చేయదు ఆర్బీఐ బ్యాంక్స్. దాన్ని రెగ్యులేట్ చేసేది నార్మల్ బ్యాంక్స్ రెగ్యులేట్ చేస్తాయి. 13th వన్ చూద్దాము. 13th వన్ చూడండి. సో బ్యాంక్ బోర్డ్ బ్యూరో. బ్యాంక్ బోర్డ్ బ్యూరో అంటే ఏంటో దాని గురించి స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఇందులో ఏది రాంగ్ ఆన్సరో చెప్పాలి. సో బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో అనేది ఇది ఒక అటానమస్ బాడీ అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఇట్ ఈస్ టు ఇంప్రూవ్ ద గవర్నెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క గవర్నెన్స్ ని ఇది పెంచుతుంది అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చైర్మన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క చైర్మన్స్ ఇందులో అపాయింట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్స్. సో గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్స్ కి చీఫ్స్ కూడా ఇక్కడ అపాయింట్మెంట్ అనేది చేస్తారు. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చెక్ బ్యాంక్ లో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకోండి. సో ఆ చెక్ ని ఏమంటాము అంటున్నారు ఇక్కడ. ప్రీడేటెడ్ చెక్, పాస్ట్ డేటెడ్ చెక్, పోస్ట్ డేటెడ్ చెక్, యాంటీ డేటెడ్ చెక్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. 13th వన్ చూడండి. సో ఇక్కడ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అనేది ఇది ఒక అటానమస్ బాడీ. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటంటే ఇంప్రూవ్ చేస్తుంది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ని. దీంతో పాటు ఇక్కడ చీఫ్స్ ఆఫ్ గవర్నమెంట్ బ్యాంక్స్ కి ఇక్కడ అపాయింట్మెంట్ ఇస్తుంది. సో ఏది రాంగ్ ఆన్సర్ అంటే ఇట్ రికమెండ్స్ ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ లోకి ఇది ఇంటర్ఫియర్ అనే కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఏ చెక్ కెనాట్ బి పేడ్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పైరీ. తర్వాత కూడా పే చేయలేకపోతే ఆ చెక్ ని పోస్ట్ డేటెడ్ చెక్ అంటాము. నెక్స్ట్ 15th వన్ చూడండి. సో ఇందులో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అమౌంట్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి. దాన్ని ఏమంటాము అంటున్నారు ఇక్కడ. రిమిటెన్స్, కలెక్షన్, ట్రంకేషన్, ట్రాన్స్ఫర్మేషన్. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్స్ లోన్స్ ని శాంక్షన్ చేస్తుంది. దేనికోసమో వాషింగ్ మెషిన్ కొనడానికి కోసమో లేదా ఏసీని కొనడానికి కోసమో, నెక్స్ట్ రెఫ్రిజిరేటర్ ని కొనడానికి కోసం. సో ఇటువంటి గూడ్స్ ని ఏమంటాము అంటున్నారు ఇక్కడ. వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్, గ్రీన్ గూడ్స్, బ్లూ గూడ్స్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. నెక్స్ట్ 17th వన్ చూడండి. సో ఇందులో 15th వన్ కి కరెక్ట్ ఆన్సర్ రెమిటెన్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఈ గూడ్స్ ని ఏమంటామంటే వైట్ గూడ్స్ అంటాము. రిఫ్రిజిరేటర్ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు, ఏసీని వైట్ గూడ్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ 17th వన్ చూడండి. సో ఇందులో అమార్టైజేషన్ అంటే ఏది కరెక్ట్ అంటున్నారు ఇక్కడ. రిడక్షన్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ డెప్త్. డెప్త్ యొక్క రిడక్షన్ ని తగ్గుతుంది. నెక్స్ట్ శాంక్షన్ చేస్తుంది. ఒక హౌస్ ని పర్చేస్ చేయడానికి లోన్ ని శాంక్షన్ చేస్తుంది. లేదా నెక్స్ట్ డిపాజిట్ చేస్తుంది. ఇమూవబుల్ ప్రాపర్టీని బ్యాంకర్స్ కి డిపాజిట్ చేస్తుంది. ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే ఆ హౌస్ కావచ్చు, నెక్స్ట్ ఒక ప్రాపర్టీస్ కావచ్చు. సో దాన్ని ఇమూవబుల్ ప్రాపర్టీ అంటాము. ఓపెనింగ్ బ్యాంక్ అకౌంట్, ఒక లోన్ కోసము బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేయడం. సో ఇందులో ఏది కరెక్టో చెప్పాలి అమార్టైజేషన్ అంటే. నెక్స్ట్ మోర్టగేజ్ అంటే ఏంటో చెప్పాలి. సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ ప్రాపర్టీ అంటే కార్ కావచ్చు, బైక్ కావచ్చు. సో ఇవన్నీ మూవబుల్ ప్రాపర్టీ. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాన్ని మూవబుల్ ప్రాపర్టీ అంటాము.
సో ఇందులో ఏది కరెక్టో చెప్పాలి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే హౌస్ కావచ్చు, ప్రాపర్టీ, బిజినెస్ ప్రాపర్టీ కావచ్చు. సో ఇవన్నీ ఇమ్మూవబుల్. సో ఇది సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఒక లోన్కి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లోన్కి. నెక్స్ట్ ఇక్కడ కన్సెషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి. నెక్స్ట్ ఇక్కడ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి. సో ఈ ఫెసిలిటీ అనేది బ్యాంక్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ చూడండి. సో రిడక్షన్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ డెప్త్ అమౌంట్లో రిడక్షన్ అనేది తగ్గిస్తుంది అమౌర్టైజేషన్ అంటే. నెక్స్ట్ ఇక్కడ మోర్టగేజ్ ముఖ్యంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ఆఫర్ చేస్తుంది యాజ్ ఎ సెక్యూరిటీ ఫర్ లోన్కి సెక్యూరిటీ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ద్వారా దక్కుతుంది. నెక్స్ట్ ఇక్కడ 19th వన్ చూద్దాము. ఇఫ్ ఏ కంపెనీ గోస్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ టు ద పబ్లిక్ కోసం ఒక ఇష్యూ అనేది క్రియేట్ చేస్తే ఒక కంపెనీ, సో ఆ ఆఫర్ని ఏమంటాము అంటున్నారు ఇక్కడ. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, ఫండెడ్ పబ్లిక్ ఆఫర్, ఫండెడ్ ప్లేస్మెంట్ ఆఫర్, ఫాలో ఆన్ ప్లేస్మెంట్ ఆఫర్. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం మ్యాక్సిమం నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్. సో ఎంతమంది షేర్ హోల్డర్స్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉండొచ్చు అంటున్నారు. 300, 200, 100, 50. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. సో ఇది కంపెనీ ఒక ఇష్యూ అనేది క్రియేట్ చేస్తే పబ్లిక్కి, దాన్ని ఆ ఆఫర్ని ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటాము. అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ప్రైవేట్ కంపెనీలో 200 షేర్ హోల్డర్స్ కంపల్సరీగా ఉండాలి. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిఎన్కి స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే వీడియోస్ వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ చేసుకోవచ్చు పీడిఎఫ్ పర్పస్ కోసం. సో ఈ లెక్చర్ నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. థ్యాంక్స్ అలాట్.